ఈరోజు మనం అత్యున్నతంగా తీర్చిదిద్ది అనేక మందికి మన మీడియా ప్రోత్సహించిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈరోజు మనం అందరం కూడా కొద్దిగా బాగా కవర్ చేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఒక్కొక్కరికి కూడా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్ మంచి మల్టీ టాలెంటెడ్ ఉన్నారు. అందులో మణిశర్మ గారి తనయుడు ఒకడు నాకు తెలుసు. ఎందుకంటే నేను చాలా ప్రోగ్రామ్స్కి సెంటిమెంట్గా ప్రతిసారి కూడా నేను అబ్బాయి చేసిన ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా నేను అటెండ్ అయ్యాను. చాలా ప్రోగ్రామ్స్ చేశారు. అలాగే మంచి ఆలోచనలు. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డెవలప్ అవుతున్న కొద్ది కూడా భారతదేశం కూడా ఇతర దేశాలతో పోటీ పడుతూ అన్ని రంగాల్లో కూడా అగ్రగామిగా తీసుకెళ్ళిపోతుంది మనకు తెలుసు. అయితే ఆ టాలెంట్తో పాటు మరి ప్రత్యేకంగా ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా 4000 ఎంట్రీలు వస్తే ఆ 4000 ఎంట్రీల్లో కూడా ఈ వరల్డ్ ఆడియో వీడియోకి సంబంధించిన ఈ సమ్మిట్కి చాలా పెద్ద ఎత్తున కాంపిటీషన్ ఉంది. ప్రపంచ స్థాయిలోనే ఇంత కాంపిటీషన్ ఉన్న దాంట్లోనే మన తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఏకైకంగా ఎంపికైన అవార్డు వ్యక్తి మన అవినాష్. కాబట్టి మనందరం కూడా ముందుగా అవినాష్కి అభినందనలు తెలియజేసుకుంటూ అన్వేష్కి అభినందనలు తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మరిన్ని అవార్డులు సాధించాలని ఈ విశాఖ నగరం పేరు ప్రఖ్యాతి నిలపాలని ఆ సింహాద్రినాథుడిని కోరుకుంటూ ముందుగా అన్వేష్ గారికి సంబంధించి వాళ్ళ తండ్రి గారు అయినటువంటి మన సీనియర్ పాత్రికేయులు మణిశర్మ గారు మాట్లాడతారు. కొంచెం లేట్ అయింది ఫర్ మీ. యాక్చువల్లీ మా అబ్బాయి అన్వేష్ తను బీటెక్ మల్టీమీడియా చేశాడు. మొదటి నుంచి కూడా ఇండస్ట్రీ పట్ల చాలా ఇంట్రెస్ట్ కావడంతో ఆ కోర్స్కి చెప్పించడం జరిగింది. ప్రజెంట్ ఈవెంట్ ఏంటంటే వరల్డ్ ఆడియో వీడియో ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. ఇదేంటంటే INPR నెట్ఫ్లిక్స్ జాయింట్గా కనెక్ట్ చేసిన ఒక కాంపిటీషన్ అన్నమాట. May 1 నుంచి May 4 వరకు ముంబైలోని ఈ సమ్మిట్ జరుగుతుంది. ఈ సమ్మిట్లో మొత్తం బాలీవుడ్ టాలీవుడ్ ప్రముఖులందరూ వస్తారు. దీనికి సంబంధించి ఈ సమ్మిట్ తలక అడ్వైజరీ బోర్డులో చిరంజీవి, నాగార్జున, అట్ ద సేమ్ టైం మోహన్ లాల్, మమ్ముట్టి ఇలాంటి ప్రముఖులందరూ అడ్వైజరీ బోర్డు మెంబర్లు ఉన్నారు. సో దీన్ని బేస్ చేసుకుంటూ సోషల్ మీడియా ఉండే డిఫరెంట్ యాక్టివిటీస్లో డిఫరెంట్ కేటగిరీస్లో కాంపిటీషన్ పెట్టడం జరిగింది. అందులో ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్ ఉంటుందన్నమాట. ఈ ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్ కేటగిరీలో మొత్తం 4000 ఎంట్రీలు రావడం జరిగింది. ఈ 4000 ఎంట్రీల్లో ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి తిన పంపిన ట్రైలర్ మాత్రం ఎంపిక కావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సెలెక్ట్ అయితే 2 కేరళ, 1 మా అబ్బాయి. సో దానికి వెరీ మచ్ హ్యాపీ. నాకన్నా డీటెయిల్స్ మా అబ్బాయి ద్వారా వింటే. ఫ్యామిలీ ఫ్రెండ్, నేను ఆయన్ని చూస్తూనే ఉన్నాను. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి థియేటర్ ఆర్ట్స్లో గోల్డ్ మెడలిస్ట్గా ఆ టైంలో ఆయన సుశిక్షితులై వచ్చి జర్నలిజం చేస్తూ సమాంతరంగా ఎన్నో నాటకాలకి అలాగే మిగతా సన్నివేశాలకు కూడా వారు డైరెక్షన్ వహిస్తూ ఆ వృత్తిలో కొనసాగుతూ వచ్చారు. వారి అబ్బాయి నిష్టల అన్వేష్, వారిని కూడా అదే దీనిలో ఆ లైన్లోనే పెట్టాలన్న ఆ భావనతో, అలాగే వారి అబ్బాయి కూడా అదే లైన్లో ఇంట్రెస్ట్ చూపిస్తుండడం వలన అప్పట్లో బీటెక్ మల్టీమీడియా చేయడం అంటే చాలా కద్దు. ఎవరో కానీ దానిని ఎంపిక చేసుకునేవారు కాదు. కానీ JNTU ఎఫిలియేటెడ్ యూనివర్సిటీలో బీటెక్ మల్టీమీడియాలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై అప్పటి నుంచి అనేక విధములుగా కష్టపడుతూ, చాలా కష్టపడే తత్వం, అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ ఈరోజు మన భారత ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ వారు ప్రతిపాదించబడిన ఈ వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2025కి 4000 ఎంట్రీస్ వచ్చిన దానిలో టాప్ 20లో 6th పొజిషన్ రావడం అంటే అది సామాన్యమైన మాట కాదు. మా ఫ్యామిలీ ఫ్రెండ్ అబ్బాయిగా నేను చాలా గర్విస్తున్నాను. అలాగే తెలుగు రాష్ట్రాల్లో
ఈ 2 రాష్ట్రాలకి ఏకైక వ్యక్తిగా కూడా ఎంపిక అవ్వడం చాలా ముదావహం. అన్వేషణ ఈరోజు మన వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో ఈ ప్రెస్ క్లబ్లో మనం ప్రత్యేకంగా అభినందించుకోవాలని ఈ కార్యక్రమాన్ని నేనే ఏర్పాటు చేశాను. ఎందుకంటే మనం అటువంటి మల్టీ టాలెంట్ ఉన్న వ్యక్తులను గుర్తించి ప్రోత్సహించినట్లయితే వారి భవిష్యత్తులోనే మరిన్ని ఇంకా ఇటువంటి మంచి పోటీల్లో పాల్గొని మన నగర ఖ్యాతి నిలిపేందుకు దోహదపడుతుంది. కాబట్టి మీడియా మిత్రులు కూడా ఈ ప్రెస్ మీట్ కోసం అందరూ వచ్చినందుకు నిజంగా అందరికీ పేరున అందరికీ పేరు చెప్పమ్మా. నా పేరు అన్వేషణ. పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటాను. బేసికల్గా దీనికోసం ఈ వేవ్ సమ్మిట్ ఏంటి అనేది స్మాల్ ఇంట్రో చెప్పాలంటే, కంటెంట్ క్రియేటర్స్ ఎకానమీ అనేది చాలా బూమింగ్ అండ్ థ్రైవింగ్ బిజినెస్. ఇప్పుడు ఆర్టిస్టులు ఎవరైనా కానీ ఆర్టిస్టులు, మ్యూజిషియన్స్, ఫిల్మ్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి యూట్యూబ్ అనేది ఒక ఆల్టర్నేట్ మీడియా అయిపోయింది. ఈవెన్ మీడియా వాళ్ళకి కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ధీటుగా యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా చాలా ఫ్లరిష్ అవుతున్నాయి. సరే, మీడియా ఛానల్స్ పక్కన పెడితే మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ యూట్యూబ్లో ఉండే మోస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలనేది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ ఇనిషియేటివ్ తీసుకుని ఆ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం అని చెప్పి ఇండస్ట్రీ పీపుల్ని, ఇలా కంటెంట్ క్రియేటర్స్ని, ఇన్ఫ్లుయెన్సర్స్ని ఒక ప్లాట్ఫామ్ని తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నమే ఈ వేవ్స్ 2025 సమ్మిట్. సో ఇది బేసికల్గా ఏంటంటే 4 days ఎక్స్పోలో జరుగుతుందండి. అంటే ఏంటి, ఇక్కడ అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజనీకాంత్, మోహన్ లాల్ అండ్ నెక్స్ట్ రాజమౌళి ఇలాంటి పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ అందరి దగ్గర నుంచి వాళ్ళ నుంచి ఇన్పుట్స్ లేదంటే వాళ్ళ నాలెడ్జ్ షేరింగ్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ 4 days ఈవెంట్లో కూడా మన ఐడియాస్ ఏమైనా ఉంటే కూడా పిక్ చేయొచ్చు అక్కడ. సో ఇది బేసికల్గా ఏదో ఇది ఓన్లీ ఒక ఈవెంట్ చేయడమే కాకుండా ఈ మినిస్ట్రీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇలాగా ఈ కంటెంట్ క్రియేటర్స్ లేదా ఈ సోషల్ మీడియాలో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం కోసం డిఫరెంట్ కాంపిటీషన్స్ అయితే కండక్ట్ చేశారు. లైక్ రీల్ మేకింగ్ కాంపిటీషన్ అని చెప్పి, పోస్టర్ డిజైనింగ్ కాంపిటీషన్ అని చెప్పి, అందులో ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్ కూడా ఒకటి. ఈ ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్ నెట్ఫ్లిక్స్ వాళ్ళతో కొలాబరేట్ చేశారు. సో అందులో ఇది ఎందుకంటే పర్టికులర్గా ఈ ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్ మిగతా అన్ని కాంపిటీషన్లో కంటే చాలా పెద్దది. ఎందుకంటే దీంట్లో మోస్ట్ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఆల్ 3,500 to 4,000 ఎంట్రీస్ వచ్చాయి. అందులో నేను సెలెక్ట్ అవ్వడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇది పెద్ద అచీవ్మెంట్లో చూడట్లేదు, నేను బేసికల్గా ఒక ఆపర్చునిటీలో చూస్తున్నాను. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ వేవ్స్ 2020 సమ్మిట్ అనేది ఏదైతుందో ఎవ్రీ ఇయర్ జరుగుతుందండి. ఇయర్ అనేది ఇది స్టార్టింగ్ ఇయర్. ఇది ఇంకా జనానికి ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఇలాగ స్ట్రగుల్ అవుతున్న ఫిలిం ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇలాంటి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. 4,000 ఎంట్రీస్ వచ్చినాయి. 4,000 ఎంట్రీస్లో టాప్ 20 తీశారనమాట. టాప్ 20 తీస్తే అందులో మనవాడు నేషనల్ వైడ్గా 6th ప్లేస్లో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నెంబర్ 1లో ఉన్నారు. అలాగే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఇద్దరు ఎంపికయ్యారు. అందులో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ అన్వేషణిస్టుల ఎంపిక కావడం మన అందరికీ కూడా గర్వకారణం. ఇది నేను ప్రత్యేకంగా ఇదేమో అవార్డులకు భావించడం లేదు. భవిష్యత్తులో మరిన్ని క్రియేషన్స్ చేయాలి, మరిన్ని వినూత్న పరిశోధనలు చేయాలి, మంచిగా రాణించాలి. మరి అలాగే నేను ఈ విశాఖ నగరానికి మంచి పేరు తీసుకురావాలని చెబుతున్నారు. చాలామంది చిన్న అవార్డులు వస్తేనే దాన్ని పెద్దగా చూపించుకుంటారు. కానీ మనడు ఇప్పుడు నేషనల్ వైడ్గా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏకైక వ్యక్తి ఒకటే సింగిల్ వచ్చినప్పుడు కూడా నేను దీన్ని పెద్దగా స్వీకరించడం లేదంటే, ఎప్పుడైనా ప్రతిభావంతులు ఆ విధంగానే చూస్తుంటారు. ఎందుకంటే ఇంకా ఏదైనా మరిన్ని పరిశోధన చేయాలి, ఇంకా బాగా టాప్లో ఉండాలి, ఇంకా మంచి నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలనే సంకేతం ఉండాలి. మనోడు ఫస్ట్ నుంచి కూడా అటువంటిది ఏదైనా సాధించాలని తపంతో ఉన్నాడే. మణిశర్మ గారు కూడా ఈ విషయంలో బాగా ఆ కుర్రాన్ని ప్రోత్సహించారు. ఎందుకంటే ప్రోత్సహించడం అంటే తనేదో అడిగింది ఇచ్చి వదిలేయడం కాదు. ఇప్పుడు ఎవరికైనా సరే పుత్రోత్సాహం ఉంటుంది. మన సీనియర్ జర్నలిస్ట్ మిత్రుల్లోనే ఈరోజు మనోడికి వచ్చిందంటే ఎవరికైనా రేపు పొద్దున్న ఏం చెప్తామంటే, మీకు తెలుసు చాలామంది మంత్రి అవగానే మనకు ఎవరైనా తెలిసిన అవగానే మా చుట్టాలను మనం కల్పించుకుంటాం.
కాబట్టి అలాగేంటంటే మన జర్నలిస్ట్ మిత్రుడికి వాళ్ళ అబ్బాయి వచ్చిందంటే మనం ఏమంటామంటే అవును మా మణిశర్మ గారంటే వాళ్ళ అబ్బాయికే వచ్చిందని చెప్పుకుంటాం. కాబట్టి మనకి ఏదైనా సరే మన పిల్లలు ఎవరైనా సరే ఎదుగుతున్న కొద్ది కూడా జర్నలిస్టులకు సంబంధించి ఎవరైనా అది మనకే గర్వకారణం. అటువంటి వ్యక్తుల్ని మనం ప్రోత్సహించాలని ఒక మంచి సంకల్పంతోనే మనోడు ఈ నెల 30 అనుకుంటా ముంబైలో అవార్డు తీసుకుందుకు వెళ్తున్నాడు. ఈలోగా ఈరోజు మనం అందరం పెట్టి మన పాత్రికేయుల తరపున ఈరోజు ఒక చిన్న చిరు సత్కారం చేయాలని, అలాగే దీనికి సంబంధించిన ఈ సమ్మిట్కి సంబంధించిన ఈ వేవ్స్ 2025 వివరాలను మీకు తెలియజేయాలని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్యేకంగా మణిశర్మ గారికి ధన్యవాదాలు. అలాగే చక్కని విషయాలు చెప్పి స్నేహానికి నిర్వచనం చెప్పినటువంటి రవిశాస్త్రి గారికి, మరి అలాగే మా అన్వేష్ గారి మిత్ర బృందానికి, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మన జర్నలిస్ట్ కమ్యూనిటీలో మన మణిశర్మ గారు మీకు ఇందాక చెప్పిన ప్రత్యేకంగా నాకు అత్యంత ఆప్తులు, సున్నిత మనస్కులు, వివాదాలకు దూరం, ఏదైనా సరే అందరినీ కూడా తమ్ముడు అన్నయ్య అని చెప్పేసి తమ్ముడు ఏంటి తమ్ముడు ఇలాగని అందరితో కూడా బాగా చక్కగా మాట్లాడి మంచి రిలేషన్స్. ఈరోజు ఇంతకాలం జర్నలిజంలో పనిచేసి ఈరోజు మణిశర్మ గారు ఈ స్థాయిలో ఉన్నారు. ఎన్నో నాకు తెలుసు చాలా వరకు కూడా వార్తకి ఇలాంటి ప్రధాన పత్రికలు బ్యూరో చీఫ్గా చేశారు. తను మొదటి నుంచి కూడా కొద్దిగా ఈ ప్రింట్ మీడియా తర్వాత కొద్దిగా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఎలక్ట్రానిక్ మీడియాకి షిఫ్ట్ అయ్యారు. అయినప్పటికీ కూడా అందరినీ కూడా చాలామంది మణిశర్మ గారు అంటే మంచి టాలెంటెడ్ పర్సన్గా అందరికీ కూడా నగర ప్రజలందరికీ కూడా సుపరిచితులు. ఏదేమైనా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఈరోజు అన్వేష్ గారు కూడా ఒక అచీవ్మెంట్ని సాధించారు. మన జర్నలిస్ట్ పిల్లలు కూడా ఇంకా మంచి అచీవ్మెంట్లు సాధించినట్లయితే వారిని కూడా మనం ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తాం. అక్కడ బహుమతి ప్రదానంలోని దీనికి నెట్ఫ్లిక్స్కి ఆథరైజ్ ఎడిటర్గా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అదొక మంచి అచీవ్మెంట్. సో దీన్ని బేస్ చేసుకుంటూ మనతో ముందుకెళ్తారని అనుకుంటున్నాను. ప్రత్యేకించి ఏంటంటే మీడియా కవర్ చేయాలా వద్దామో తర్జన పడుతూ ఎవరో తెలిసిన మిత్రులు చెప్దామన్న ఉద్దేశంతో నేను అనుకున్నాను. అప్పుడు తమ్ముడు శ్రీనిబాబు ఫోన్ చేసి ఇట్లా చేద్దామంటే ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఆర్గనైజ్ చేస్తాను, ఒకరో ఇద్దరు రావడం మొత్తం అందరూ కవర్ చేద్దాం, మన పిల్లలు మనం ప్రోత్సహించకపోతే ఎలాగా అని చెప్పి ఇమ్మీడియట్లీ స్పందించి తన మట్టు తనే మొత్తం ఆర్గనైజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి మీ అందరి ముందు కూర్చోపెట్టి మా అబ్బాయితోటి నాతోటి మీతో చర్చించే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా తమ్ముడు శ్రీనిబాబు గారు వెరీ వెరీ థ్యాంక్ యూ. సో ఆ ఒక చెప్పడం కోసమే, లేదంటే నేను ఒక మిత్రులు చెప్పేద్దాం అనుకున్నాను. అస్సమే వద్దు, అట్లా వద్దు, డెఫినెట్గా మనం చేద్దామని చెప్పేసారు. సో మరీ మీ అందరి ముందు మరొకసారి ఆ తమ్ముడు సినిమా గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎత్తున ఈరోజు నేను ఆహ్వానించగానే మీరు అందరూ కూడా ఇచ్చేశారు. అలాగే ముందుగా అన్వేష్ని చిరు సత్కరించుకుంటాం. తర్వాత ఏం చేస్తామంటే అలాగే ట్రాన్స్పోర్ట్ కానీ అకామిడేషన్ కానీ వాళ్ళే ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా నా తరపున చిన్న నగదు బహుమతి ఓన్లీ నా తమ్ముడు వెళ్తున్నాడు కాబట్టి సెంటిమెంట్గా నేను చిన్న నగదు బహుమతిని అందజేస్తున్నాను. కొంచెం దగ్గర క్లోజ్గా ఉండే బుకే ఇచ్చేయండి అయితే దగ్గర రండి. నెక్స్ట్